ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఉన్నతమైన వాడు. మన పట్ల ఆయన చేస్తున్న గొప్ప కార్యములు ఎంతో ఉన్నతమైనది. ఈరోజు ఈ లేటెస్ట్ యుగంలో మరి ఇంటర్నెట్ అని యూట్యూబ్ అని చూస్తున్నాం. కానీ అలనాడే దేవుని యొక్క వైఫై, దేవుని యొక్క యూట్యూబ్, దేవుని యొక్క ఇంటర్నెట్ ఉంది. అక్కడ యెరూషలేములో ఏం జరుగుతుందో కూడా ఇక్కడ ఐగుప్తులో ఉన్న యోసేపుకి వారి కుటుంబానికి దేవుడు తెలియజేస్తున్నాడు. యోసేపుతో మరి ఒకసారి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. హేరోదు యేసుప్రభుని చంపడానికి ప్రయత్నం చేసిన హేరోదు చనిపోయాడు, ఇంకా నువ్వు లే అని చెప్పి మరి ఒకసారి యోసేపుని మరి హెచ్చరిస్తున్నట్టు, యోసేపుని ధైర్యపరుస్తున్నట్టు, మొట్టమొదటిగా నువ్వు లే, ఉన్న పరిస్థితుల్లో నుంచి లే, బంధకాముల్లో ఉన్న సూచనగా ఉన్న ఐగుప్తులో నుంచి నువ్వు లే, బయటికి రా అన్నట్లు. ఇంకా నీ సరిపోయింది, నీ ఎదురు చూపు ఆగిపోయింది, ఇంకా నీ ఎదురు చూపు చాలు, ఇంకా నువ్వు లే, బయటికి రా అన్నట్లుగా. నువ్వు ఏదైతే ఆపద వస్తుంది అని భయపడ్డావో ఆపద ముగిసిపోయింది, నువ్వు లే అన్నట్లుగా మరి వెన్ను తట్టి మాట్లాడుతున్నట్టుగా యోసేపుకి మరి ఒకసారి మాట్లాడుతున్నాడు దేవుడు. మరి అలనాడు మోషేతో కూడా దేవుడు ఇలానే మాట్లాడాడు. మోషేకి కూడా ప్రత్యక్షమై ఎవరైతే నీకు భయంగా ఉన్నారో, ఎవరైతే నీ ప్రాణకు హాని తలపెట్టారో ఆ హేరోదు సంబంధించిన వారు చనిపోయారు. మోషే ఇంక నువ్వు లెగు, నీకు సమయం వచ్చింది, ఇశ్రాయేలీల్ని విడిపించడానికి నువ్వు బయలుదేరాల్సిన సమయం వచ్చిందని మోషేకి కూడా ఆ రోజు దేవుడు హెచ్చరించిన దేవుడు. అదే దేవుడు ఈరోజు యోసేపుని హెచ్చరిస్తున్నాడు. ఇంకా లే, నీ బంధకాలు తుంచుకొని బయటికి రా, నువ్వు సాగిపో, ఎలాగైతే ఐగుప్తు మరి బంధకములాగా పట్టి ఉందో నువ్వు బయటికి రా అని. మరి మన బంధకములు ఎలా ఉన్నాయి? మనం ఏ బంధకాల్లో ఉన్నామని ఇంకా మరి దేవుని వాక్యం వినపడుతున్నా కూడా అక్కడే ఉండిపోయామేమో. ఒకసారి దేవుని స్వరం విందాం. దేవుని స్వరము, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ ఎదురు చూపులు ముగిసిపోయినాయి, నువ్వేమైతే భయపడుతున్నావో అది ముగిసిపోయింది, నీకు విడుదల వచ్చింది, లెమ్ము తేజరిల్లుము అన్నట్లుగా దేవుని వాక్యం మనకు వినపడుతుంది. అది అంగీకరిద్దాం, రిసీవ్ చేసుకుందాం, ఆహ్వానిద్దాం, దేవుని మహింపరుద్దాం. అలానే మన తోటి వారందరికి కూడా ధైర్యపరిచి వారిని కూడా ప్రోత్సహించి దేవుని వాక్యంలో ఎదుగునట్లుగా వారికి ధైర్యం చెప్తాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగండమైన యేసయ్య, మరి ఎలాగైతే యోసేపుకి మరి ఒకసారి మరి జరుగుతున్నది హెచ్చరించి అనునిత్యము కూడా కనిపెడుతూ వారికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తున్నట్లుగా మాకు కూడా అనునిత్యం మమ్మల్ని కాపాడుతూ అనునిత్యం మా గురించి శ్రద్ధ కలిగి ఉన్నందుకు నీకు వేలాది వందనాలు ప్రభా. ఇంకా మా ఎదురు చూపులు చాలు, మా ఓర్పుకి మరి సమాధానం దొరికింది, సంతోషం దొరికింది, లేచి ఉత్సహించండి అని చెప్పిన ఈ వాక్యం బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తాం. అటువంటి కృప మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.